మీ శిక్షణని ఇప్పుడు నేను నిబంధ్ 10th క్లాస్ కంప్యూటర్ నిబంధ్ అనేది నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది 10థ్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అది ఒక 30 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నిబంధ్ అంటే ఏం లేదు, ఎస్ఏ అనే అర్థం. నిబంధ్ కంప్యూటర్ నిబంధ్ కదా నేను చెప్పబోతున్నది. ప్రస్తావన, రూపురేఖ తెలుసుకున్నాం. దాన్ని రూపురేఖ అంటే ఏం లేదు, దాని స్ట్రక్చర్ అని అన్నమాట. రూపురేఖ మెయిన్గా 3 రకాలు ఉంటాయి. అవి 3 రకాలు ఏవంటే ప్రస్తావన, ముఖ్య విషయ, ఉపసంహార్ అని అర్థం. ప్రస్తావన అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ అని అర్థం. ముఖ్య విషయం అంటే దాని గురించి మెయిన్గా తెలుసుకోవడం అని అర్థం. ఇంకా ఉపసంహార్ అంటే కంక్లూజన్ అని అర్థం. ముఖ్య విషయంలో మరి 4 టైప్స్ ఉన్నాయి. కంప్యూటర్ కా వికాస్, కంప్యూటర్ కే భాగ్, కంప్యూటర్ కి కార్య ప్రక్రియ, కంప్యూటర్ సే లాభ్. ఇవి 4 ఉన్నాయి దాంట్లో రకాల వల్ల. ఇప్పుడు ప్రస్తావన మెయిన్ కంప్యూటర్లో ఏమంటే ఫస్ట్ పాయింట్ ఏమంటే ఆజ్ కా యుగ్ విజ్ఞాన్ కా యుగ్ హై. ప్రస్తుత కాలం ఎలాంటిదంట, ఇంటెలిజెన్స్ అంట. ఇంటెలిజెన్స్ లాంటి కాలం అంట ప్రస్తుత కాలం. मानव की सुख सुविधाओं के लिए वैज्ञानिकों ने कई आविष्कार किया. మానవుడు చేసే పని ఈజీగా ఉండాలని చాలామంది శాస్త్రవేత్తలు చాలా కనుక్కున్నారంట. దానిలో ఒకటి కంప్యూటర్. ఉన్మే కంప్యూటర్ ఏక్ హై, దానిలో ఒకటి కంప్యూటర్. యహ్ ఏక్ సామాన్య మషిన్ హై. కంప్యూటర్ ఒక నార్మల్ మెషిన్ అంటాది. ఇసి హిందీ మే సంగణక్ కహతే హై. కంప్యూటర్ని హిందీలో ఏమంటారంట, సంగణక్. సంకనాక్ కాదు, సంగణక్ అంటారంట. ఇస్కా ఆవిష్కర్ 19वीं शताब्दी में चार्ल्स బాబేజ్ నే కియా. కంప్యూటర్ని ఎప్పుడు కనుక్కున్నారంట, 19వ శతాబ్దంలో చార్లెస్ బాబేజ్ అనే వ్యక్తి కనుక్కున్నారంట. ఇది ప్రస్తావన కంప్యూటర్ది. ఇప్పుడు ముఖ్య విషయంలో कंप्यूटर का विकास. फर्स्ट पॉइंट, पहले कंप्यूटर वैज्ञानिक तथा सैनिक क्षेत्रों में उपयोगी था. ఫస్ట్ కంప్యూటర్ దేంట్లో యూజ్ చేస్తున్నారంట, సైనిక్ అంటే ఏంది, ఇప్పుడు సోల్జర్స్ డిపార్ట్మెంట్లో ఉపయోగ చేస్తున్నారంట. ఇప్పుడు आज కంప్యూటర్ సభీ క్షేత్రం మే ఉపయోగి బనా. ఇప్పుడు కంప్యూటర్ ఎలా మారిందంట, అన్ని డిపార్ట్మెంట్ల్లో కంప్యూటర్ ఖచ్చితంగా ఉంటుంది. పారివారిక, కార్యాలయ, ఉపగ్రహ एवं अंतरिक्ष शोध में भी इसका उपयोग हो रहा है. పారివారిక, కార్యాలయ, ప్రతి డిపార్ట్మెంట్లో, కార్యాలయంలో, ఉపగ్రహంలో, అంతరిక్షంలో, అన్ని దాంట్లలో ఇప్పుడు కంప్యూటర్ ఉపయోగ కర్తా హై. అంటే కంప్యూటర్ ఎక్కడ చూసినా అన్ని కార్యాలయాల్లో కంప్యూటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ముఖ్య విషయంలో రెండో పాయింట్ ఏమంటే కంప్యూటర్ కే భాగ్. कंप्यूटर के 5 भाग होते हैं. वो फर्स्ट इनपुट, सेकंड आउटपुट, थर्ड प्रोसेसर एवं मेमोरी, फोर्थ पॉइंट अर्थमेटिक, फिफ्थ पॉइंट कंट्रोल. ముఖ్య విషయంలో థర్డ్ పాయింట్ ఏమంటే కంప్యూటర్కి కార్య ప్రక్రియ. అంటే కంప్యూటర్ ఎలా జరుగుతుంది, దాని ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు కంప్యూటర్కే క్రియా ప్రక్రియ తెలుసుకున్నాం. కంప్యూటర్ మానవ ద్వారా నిర్దేశిత నిపుణ్ యంత్ర హై. అంటే కంప్యూటరు మనిషి ద్వారా తయారైన యంత్రం అంట. डेटा इनपुट विभाग द्वारा देने पर मेमोरी में संग्रहित होता है. डेटा इनपुट विभाग द्वारा, डेटा అనేది इनपुट विभाग द्वारा मेमोरी में संग्रहित होता है. डेटा అనేది ఇన్పుట్ విభాగ్ ద్వారా మెమోరీలోకి
प्रवेशिస్తుందంట डेटा అనేది। यह अर्थमेटिक में विश्लेषित होकर आउटपुट द्वारा दर्शाया जाता है। అర్థమెటిక్ అనేది ఒక కంప్యూటర్లో ఒక భాగం అన్నమాట। దాంట్లో విశ్లేషిత అయ్యి అవుట్పుట్ ద్వారా దర్శాయా జాతా హై, అవుట్పుట్ ద్వారా బయటికి పోతుందంట। इन सब कार्यों को कंट्रोल विभाग नियंत्रित करता है। ఇవన్నీ డేటా అవుట్పుట్ ఇన్పుట్ ఇవన్నీ ఎవరు చేతుల్లో ఉంటుందంట? కంట్రోల్ చేతుల్లో ఉంటుందంట। ఇదంతా కంట్రోల్ నడుస్తుందంట। कंप्यूटर को हम आधुनिक मानव मस्तिष्क से तुलना करते हैं। कंप्यूटरని ఆధునిక్ అంటే ఇప్పుడు ప్రజెంట్, ఆధునిక్ అంటే ప్రజెంట్ అని అర్థం। ఆధునిక్ యుగమే హ్యూమన్ బ్రెయిన్లా పోల్స్తారంట ఎవరిని? కంప్యూటర్ని। ఇప్పుడు ముఖ్య విషయంలో 4వ పాయింట్ ఏమంటే कंप्यूटर के लाभ। कंप्यूटर में इंटरनेट का इस्तेमाल कर हम किसी भी विषय की जानकारी प्राप्त कर सकते हैं। కంప్యూటర్ ఇంటర్నెట్ యూజ్ చేసి కంప్యూటర్లో మనకు కావాల్సిన విషయాన్ని మనం కంప్యూటర్ ద్వారా తెలుసుకునే వీలుంటుందంట। పరీక్ష, मौसम की जानकारी, शिक्षा, खरीदारी, नियंत्रण, బ్యాంక్, విద్యుత్, దూరదర్శన్, రైల్వే స్టేషన్ ఇవన్నీ కంప్యూటర్లో మనం చూసుకోవచ్చంట। ఇంకా ఉన్నాయి खगोल के अनुसंधान में, मेडिकल क्षेत्र, व्यापार आदि हर क्षेत्र में इसका उपयोग हो रहा है। అంటే ఇవన్నీ చెప్పిన దాంట్లన్నీ ఈ కంప్యూటర్ ఉపయోగ करता है అంట। कंप्यूटर में प्रिंटिंग, खेल-कूद, सिनेमा, गेम्स आदि होते हैं। కంప్యూటర్లో ప్రింటింగ్ చేయవచ్చంట కంప్యూటర్ ద్వారా। ప్రింటింగ్ చేయవచ్చు కదా, మనకి ఇప్పుడు జిరాక్స్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు కంప్యూటర్లో ఇప్పుడు నీ ఫోటో కావాలనుకో, కంప్యూటర్ నుంచి నీ ఫోటో పంపిల్ల దానికి జిరాక్స్ సెంటర్ అనుకో, అది ప్రింటింగ్ తీసినట్లే కదా మనం। ప్రింటింగ్, ఖేల్కూద్ అంటే ఆటలు, गेम्स అన్నీ వస్తున్నాయి కదా కంప్యూటర్లో మనకి। భూకంప్, तूफान आदि की जानकारी इसके द्वारा जान सकते हैं। కంప్యూటర్లో మనం భూకంపం వస్తుందా, ఎప్పుడు వస్తుందా, చాటింపు మనం పూర్వకాలంలో చాటింపు వేస్తుండ్రి, భూకంపం వస్తుంది, ఇట్లా వరదలు వస్తున్నాయి, పోండి అని। ఇప్పుడు అట్లా కాదు, కంప్యూటర్లో ముందే తెలిసిపోతుంది। ఇప్పుడు ఉపసంహారం ఏమంటే కంప్యూటర్ की प्रगति दिन बाद दिन बढ़ती जा रही है। కంప్యూటర్ రోజువారీ జీవితంలో పెరిగిపోతుంది కంప్యూటర్లో। ఏ ఇంట్లో చూసినా కంప్యూటర్లు ఉంటాయి, ఎక్కడ చూసినా కంప్యూటర్లే। हमारी जीवन कंप्यूटर के बिना అపూర్ణ హోగా। మన జీవితమే కంప్యూటర్ అంతే। ఇంకా మనకి పోయే కాలంలో రోబోట్లు అన్నీ వస్తాయి, ఇంకా మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు, అన్ని కంప్యూటర్లే చేసి పెడతాయి ఇంకా। इसलिए सरकार हर विद्यालय में कंप्यूटर शिक्षा को अनिवार्य करना चाहिए। అందుకోసం పెద్ద పిఎంలు ఇట్లా సీఎంలు ఉంటారు కదా, వాళ్ళ ఆదేశం మేరకు ప్రతి స్కూల్లో కంప్యూటర్ ఉండాలని కోరుకుందాం। మనం కంప్యూటర్ ఉంటే దాని గురించి తెలుసుకునే వీలుంటుంది। ఇంతే ఫ్రెండ్స్, ఇది కంప్యూటర్ దాంట్లో విశ్లేషణ అనేది। నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।